హలో గైస్, ఇవాళ ప్లాన్ వచ్చేసి మనమైతే యాదగిరిగుట్ట అండ్ ఇన్ రిటర్న్ స్వర్ణగిరి వెళ్దాం అనుకుంటున్నాం. చూద్దాము. మెయిన్ అయితే ఇవాళ యాదగిరిగుట్ట వెళ్ళాలని. సో టైమ్ ఈజ్ అరౌండ్ 7:50, 10 minutes to 8. చూద్దాం ఏ టైంలో రీచ్ అవుతామో. సో ఎక్కువ ఆర్పిఎం లోలో పెడదాం అనుకుంటున్నాం. సో విల్ బి క్రూజింగ్ ఎట్ 60-70 అరౌండ్. దట్స్ ఇట్, నథింగ్ మచ్. సో లెట్స్ స్టార్ట్ ద రైడ్. గ్లౌజ్ అనే దగ్గర ఉండిపోయి. సో వీఆర్ గోయింగ్ ఆన్ ఏ రైడ్ వితౌట్ గ్లౌజ్ టుడే. అండ్ ఈవెన్ మిర్రర్స్ గాట్ డ్యామేజ్డ్. ప్రతిదానికి వెనక్కి తిరిగి చూడాలి ఇప్పుడు. అండ్ క్యామ్ వ్యూ కూడా కొంచెం డిఫరెంట్ అవుతుంది. చలో, సన్ ఈస్ బీటింగ్ హార్డ్. ఓకే బాయ్స్, మీట్ యు ఇన్ నెక్స్ట్ క్లిప్. జుప్ జుప్ జుప్. చూడలే. సో వీఆర్ ఆన్ హైవే ఫైనలీ. ఇక్కడ నుండి పెద్దగా ఎక్కువ ఉండదు, దూరం తక్కువగా ఉంటుంది. ట్రాఫిక్ అయితే చాలా మిస్ అయ్యాం. కొంచెం 7:50కే స్టార్ట్ అయ్యేసరికి వీ హ్యావ్ లాస్ట్ లాట్ ఆఫ్ ట్రాఫిక్ ఈవెంట్ ఇన్ దిస్ వీకెండ్. We are doing it around 70-75. Just అయితే ఉంది. Not too much sunny today, so let me speed. Not stressed, not tight much. Journey is going smooth. చలో గైస్, ఫైనల్లీ రీచ్డ్ యాదగిరిగుట్ట. ఇక్కడ నుండి ఎంత దూరం ఉండదు, తక్కువే. కానీ రోడ్ అవన్నీ బాగుంటాయి. ఇక్కడ చాలా టెంపుల్స్ కూడా ఉంటాయి. కూల్ అండ్ ప్లెజెంట్ రోడ్. సో నో ఇట్స్ 9. 1 అవర్లో రీచ్ అయిపోయాం. 1 అవర్లో రీచ్ అయిపోయాం. 1 అవర్లో 60 kilometers is good. Coming through traffic and reaching 60 kilometers is fair. చాలా ప్లెజెంట్గా ఉంది. చిన్నప్పటి నుండి శిల్పారామం అంటే నాకు చాలా ఇష్టం. నాట్ దిస్ వన్, శిల్పారామం
ఇక్కడ ఉన్న మ్యాక్సిమం టెంపుల్స్ అయితే లాస్ట్ టైం ఫ్యామిలీతో వచ్చినప్పుడు కవర్ చేసాం. చూద్దాం ఇవాళ కూడా కుదిరితే మ్యాక్సిమం కవర్ చేద్దాం. ఈ సురేంద్రపూరి ఏదైతే ఉందో వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్స్ ఫర్ ఎవ్రీవన్. చిన్నపిల్లలు కానీ ఎవరన్నా ఉంటే హైలీ రికమెండెడ్. ఎందుకంటే దే విల్ బి నోయింగ్ ఎ లాట్ అబౌట్ అవర్ హిందూ కల్చర్ అండ్ అవర్ హిస్టరీ అండ్ ఆల్. మన మైథాలజీ గురించి కరెక్ట్గా చెప్పే ఏమన్నా ప్లేస్ ఉందంటే అదే అండి. There you go. I think it is Yadgirigutta. I can't. Yes. వచ్చేసాం. సురేంద్రపూడికి వెళ్దాం. నేను అదే అంటున్నా, చాలా బాగుంటుంది. బైక్ అయితే హీట్ అయింది, ఐ కెన్ సెన్స్ ఇట్. సో ఒక్కసారి టెంపుల్ రీచ్ అవగానే విల్ బి లీవింగ్ ఇట్ ఫర్ కూలింగ్. వాటర్ అది ఏమి వేయద్దు, జస్ట్ విల్ బి లెటింగ్ ఎయిర్. మన లక్ ఏంటంటే ఇవాళ వేడిగా లేదు. వేడిగా ఉంటే ఇంజిన్ ఇంకా కూల్ హీట్ ఎక్కువ అయ్యేది. హాట్ ఎయిర్ విల్ మేక్ ది ఇంజిన్ మోర్ హీటర్. స్టాప్ 70 kilometers అయితే ట్రావెల్ చేస్తాము. అండ్ హియర్ వి ఆర్. వావ్, ఫ్లాష్ మ్యాన్. అమ్మయ్యా. సో దగ్గరికి వచ్చాం. ఇంకా పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళడానికి బైక్స్ ఎలా ఉంటే విల్ బి గోయింగ్ ఆన్ బైక్. ఇఫ్ నాట్, ఐ థింక్ ఫ్రీ బస్సెస్ అవైలబుల్ ఉండే. We are on our Chelsea's. లెఫ్టా? ఎట్రా పార్కింగ్ అట్రా పడివే. ఇది మెట్ల దారి, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మనం మెట్లు ఎక్కలేం కాబట్టి, ఐ మీన్ ప్రజెంట్ ఈ ఎండ్లో ప్రీ ప్లాన్ అయితే ఏం చేసుకోలే. ప్రీ ప్లాన్ చేసుకున్నా వీ వుడ్ గో, బట్ నౌ లెట్స్ గో ఆన్ బైక్. బైక్ బైక్ బైక్. నాకు తెలిసి మీకు విండ్ బ్లాస్ట్ సౌండ్ బాగా వస్తుందేమో. నాకైతే దారుణంగా వస్తుంది, చెవులు పగిలిపోతున్నాయి గాలికి. ఇప్పుడు పైకి ఎలా వెళ్తాం? మామూలుగా బ్రిడ్జ్ మీద బస్సెస్ ఉంటాయి, అవి ఫ్రీ బస్సెస్. బైక్స్ ఎలా ఉంటుంది ఉండవు. మామయ్య కాల్ చేస్తావా? ఇవాళ కొంచెం స్పెషల్ పర్మిట్ మీద వెళ్దాం మనం. అయ్యో నేనా అబ్బో, వాటర్ ఇలా ఉంటే చాలా డేంజర్. బైక్ దారుణంగా స్లిప్ అవుతుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చూసా, ఈ బిల్డింగ్స్ అన్ని కడతానే ఉన్నారు. ఈ గెస్ట్ హౌసెస్, రిసార్ట్స్ లా ఉన్నాయి చూడు, అవి ఎప్పుడు నుండి ఉన్నాయి. ఇక్కడ ల్యాండ్స్ కూడా సేల్గా ఉన్నాయి చాలా. ఈ డెవలప్మెంట్ అయ్యేది ఇక్కడ అందరూ రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేస్తారు. లెఫ్టా? ఇదే రౌండ్ తీసుకొచ్చినాయి. టెంపుల్ అట ఉందిగా.
వచ్చాం రా, ఇదే బస్ రూట్ కూడా. కొండపైకి కార్ వెళ్ళాలంటే 500. కొండపైకి రూట్ ఎటు రూట్? వామో, ఇవాళ ఏడే సాటర్డే కదా. ఎక్స్పెక్టెడ్ యాజ్ యూజువల్. రోడ్డు కనపడుతుంది కదరా, ఏదిరా రోడ్డు కనపట్లా. RR 310 2 వచ్చాయి, బాగుంది. ఇక్కడ నుండి ఎంటర్ అవ్వాలా? ఏ దేవస్థానం MRP కన్నా ఎక్కువగా అమ్మచ్చు అని చెప్పిందంట. చలో గాయస్, వచ్చినప్పుడు వీడియో క్లిప్ మిస్ అయ్యాం, అటే వెళ్ళాలి. సో బైక్స్ పైకి వెళ్ళలేవు కానీ వచ్చాం మేము ఎలాగోకలాగా. ఇప్పుడు కిందకి వెళ్ళే దారి చూద్దాం. ఎండ అయితే దంచి కూడా మొత్తం చెమటలు. షర్ట్ అంతా తడిచిపోయింది చెమటలకి, అంత ఎండగా ఉంది. అసలు ఆటోస్ వచ్చాయి, ఇది వేరే రూట్ అనుకుంటా అయితే. వచ్చింది ఆ రూట్, ఇది వేరే రూట్ కదా, ఇది వేరే రూట్. సో వచ్చిన రూట్ కాదు ఇది. ఏ మామయ్య అటు ఉన్నారు కదా ఏంటి? ఏమటే ఉందిరా? అదే సో మా ఓడాలు మామయ్య అటుపక్క ఉన్నారు, మేము అటు వెళ్ళాలి. చలో యాదగిరిగుట్ట, బాయ్ బాయ్. కాన్స్టెంట్ స్పీడ్ మెయింటైన్ చేసుకున్న ప్రాబ్లం లేదు. స్టక్ వచ్చే బాబాయ్. చలో వీఆర్ గోయింగ్ డౌన్. రోడ్ అయితే బాగుంది కార్నరింగ్ చేయడానికి, కానీ మన బైకే కార్నరింగ్ చేస్తే ఇద్దరం పడతాం. దేవుడి దగ్గరికి వచ్చి పడితే బాగోదు. బట్ స్టిల్ నాట్ మచ్. మీకు కనబడుతుందో లేదో తెలీదు, కనబట్టలేదేమో, నాకే సరిగ్గా కనబట్టలే ఈ ఎండకి. స్పీడోమీటర్ పనిచేయట్లేదు, సో వీఆర్ యూజింగ్ మై ఫోన్ యాజ్ ఎ స్పీడోమీటర్. ఇలా ఉంటే ఎలా రా అబ్బాయి, పడిపోతాయి బళ్ళు. ఓ డీప్ కర్వ్స్, చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. బట్ యా వీఆర్ హియర్, వైఫ్ హియర్.